So today's topic is 7 core skills to crack UPSC. UPSC అనే కాదు, it is very essential for your life also. ఓకే, చాలా వరకు మనం ఏమనుకుంటాము, యూపీఎస్సీ ద టెస్ట్ ఆఫ్ హౌ మచ్ యు నో, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ హౌ యూ థింక్. మీ థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది జడ్జ్ చేయడానికే యూపీఎస్సీ విల్ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఈ పాయింట్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా హౌ యు ఆర్ గోయింగ్ టు థింక్ ఇన్ ఎ ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్, అండర్ ప్రెషర్, అండర్ అన్సర్టనిటీ, అండర్ టైమ్ లిమిట్స్. ఓకే, ఈ థింకింగ్ ప్యాటర్న్ ని జడ్జ్ ఏ విధంగా చేస్తుంది, ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఇట్ ఈస్ లైక్ ప్రెషర్, అన్సర్టనిటీ అండ్ టైం అనేది చాలా తక్కువ ఉండడం. ఓకే, ఇవి దీస్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఫర్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ప్రెషర్ లో కరెక్ట్ గా థింక్ చేయలేకపోతాడు. ఈవెన్ దో హీ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, అతనికి గుడ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రెషర్ లో రైట్ నాలెడ్జ్ ని రికాల్ చేయలేకపోవడం వల్ల అన్సర్టనిటీని చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే యూపీఎస్సీ మార్కెట్ లో దేర్ ఈస్ ఏ థింకింగ్ ప్రాసెస్ దట్ యూపీఎస్సీ ఏదైనా అడగవచ్చు, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనే థింకింగ్ ప్యాటర్న్ ఉంది. కాబట్టి అన్సర్టనిటీ వల్ల చాలా వరకు ఆస్పిరెంట్స్ అనేది భయపడడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే 1 అవర్ లో ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాము, 2 అవర్స్ లో ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ అనేది చాలా వరకు ఫెమో అనేది క్రియేట్ అయి ఉంటుంది. బట్ ఇఫ్ యు సీ ఎంసీక్యూస్ అనేవి 2025 పేపర్ ఎంతమంది అయితే రాశారో అంతమంది దే హ్యావ్ lacked the time to solve that MCQs. I hope you are getting my point. So, e core skills will cope up how to think in a pressurized, how to think in an uncertainty, how to think in a time bounded situations అనేది చాలా వరకు తోడ్పడతాయి మీకు. I hope you are getting my point. So, every topper you have seen, చాలా మంది టాపర్లు ఉంటారు. చాలా మందికి హై స్కోరర్స్ మీరు ఎవరైతే చూసారో వాళ్ళని మీరు అడ్మైర్ చేశారో వాళ్ళు జస్ట్ బెటర్ బుక్స్ ని చదవడం వల్ల వాళ్ళు టాపర్ కాలేరు. బికాస్ బెటర్ బుక్స్ చాలా మంది చదువుతారు. బెటర్ బుక్స్ అనేది అవైలబుల్ గా ఉంది కాబట్టి అందరు బుక్స్ కొంటారు, చదువుతారు, రివిజన్ చేస్తారు, నోట్స్ ప్రిపేర్ చేస్తారు. బట్ అందరు టాపర్స్ కాలేకపోతున్నారంటే బికాస్ వి ల్యాక్ ద స్కిల్ సెట్, వి ల్యాక్ ద సిస్టమ్, వి ల్యాక్ ద థింకింగ్ సిస్టమ్. ఓకే, ఈ థింకింగ్ సిస్టమ్ అనేది చాలా వరకు నేను చెప్పబోయే ఈ 7 కోర్స్ స్కిల్ మీద బేస్ అయి ఉంటాయి. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఆల్రెడీ 2 to 3 ఐటమ్స్ ఇచ్చిన వాళ్ళైనా సరే, మేజర్ క్వశ్చన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఈజ్ లైక్ వాట్ షుడ్ ఐ రీడ్. దిస్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. దిస్ మేజర్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏమి చదవాలి అనేది యూ షుడ్ నాట్ ask to anyone when comes to the UPSC preparation, because UPSC preparation లో క్లియర్ హెడ్ గా సిలబస్ మెన్షన్ చేసి ఉంది. అండ్ అదే విధంగా ఎన్సీఆర్టీ 6th to 12th అంటే మనము 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏదైతే బుక్స్ చదివామో దట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్. రైట్? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్? ఇస్ ఇట్ కరెక్ట్? ఎందుకంటే ఏం చదవాలి అని మనకు తెలియకుండా మనం 12th క్లాస్ దాకా అయితే అన్ని చదివేసాం. యూపీఎస్సీలో ఏవేవైతే వస్తాయో అవన్నీ చదివేసాం ఆల్రెడీ. బట్ the question starts like this, what should I read అనేది తప్పు క్వశ్చన్. బట్ వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్? The right question should be like this, how should I think while reading, writing and solving? How should I think while reading, writing and solving? This is the important question when you start your preparation. I hope you are getting my point. ఎందుకంటే ఆల్రెడీ you have a pre-existing knowledge. ఓకే, బట్ ఆ నాలెడ్జ్ అనేది ఎలా అప్లై చేయబోతున్నాను యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్ లో, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, హోలిస్టిక్ నాలెడ్జ్, ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఎలా తీసుకొని ఒక ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ ద మెంటల్ మోడల్స్. హ్యావ్ యూ గాన్ త్రూ ద మెంటల్ మోడల్స్? మీరు మెంటల్ మోడల్స్ వీడియోస్ చూసే ఉంటారు. ప్లీజ్ ఆన్సర్. ఓకే దెన్. సో ఆ మెంటల్ మోడల్స్ అనేది హౌ యూ హ్యావ్ టు థింక్ వైల్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ సాల్వింగ్ ఏ, దట్ ఈస్ వాట్ ద మెంటల్ మోడల్ డీల్స్ అబౌట్. ఓకే, సో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు సీ ద ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ 7 core skills to build a better thinking system. We can call it as a operating system,
ఆఫ్ యూపీఎస్సీ బ్రెయిన్ అనొచ్చు దీన్ని. ఓకే, 7 కోర్స్ స్కిల్స్ ఏవేవి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ కేటగరైజేషన్. ఓకే, కేటగరైజేషన్ అంటే ఏంటి? గ్రూపింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ లాజికల్ బకెట్స్. ఓకే, ఇది ఎందుకు మ్యాటర్స్? బికాస్ ఇట్ బిల్డ్స్ క్లారిటీ ఇన్ సిలబస్. ఈ క్లారిటీ ఇన్ సిలబస్ వచ్చిన తర్వాత యూ విల్ మేక్ బెటర్ నోట్స్, దెన్ యూ విల్ ఇంటిగ్రేట్ దట్ నోట్స్ విత్ ద పీవైక్యూస్. ఓకే, ద సెకండ్ స్కిల్ ఈస్ క్లాసిఫికేషన్. కేటగరైజేషన్ అంటే గ్రూపింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ లాజికల్ బకెట్. క్లాసిఫికేషన్ అంటే సార్టింగ్ బై టైప్ ఆర్ ఫీచర్స్. ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది we will get to classify the questions. ఓకే, ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా వరకు ప్రిలిమ్స్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది హెల్ప్స్ టు ఎలిమినేట్ ఎంసీక్యూ ఆప్షన్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇలాంటి క్లాసిఫికేషన్ చేస్తే వీ కెన్ స్ట్రక్చర్ అవర్ మెయిన్స్ ఆన్సర్ ఇన్ క్లియర్ కట్ థింగ్స్. జస్ట్ హౌ వీ హ్యావ్ క్లాసిఫైడ్ ద మెంటల్ మోడల్స్. Okay, this is the major core principles where the construction of the mental models has been created. I hope you are getting my points. So the third skill is pattern recognition. Okay, what is pattern recognition? Spotting what repeats and predicting what is next. Okay, ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? మనకు డికోడ్ చేయడంలో హెల్ప్ అవుతుంది పీవైక్యూస్ అండ్ ఫోర్కాస్టింగ్ క్వశ్చన్స్. చాలా మంది చాలా వరకు యూపీఎస్సి ప్రీవైక్యూస్ ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చెప్తారు. బట్ హౌ టు అనలైజ్ ద పీవైక్యూ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్ట్. సో దీస్ ఆర్ ద కోర్ స్కిల్స్. వెన్ యూ వాంట్ టు అనలైజ్ ద పీవైక్యూస్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ స్కిల్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. Fourth core skill is analysis. Okay, what it does? Breaking things down into cause, effect and connection. It is basically a layer to notes in our language. I hope you are getting my point. ఇది చాలా వరకు అనాలిసిస్ అనే స్కిల్ మెయిన్స్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దెన్ కమ్ ద ఫిఫ్త్ కోర్ స్కిల్ is problem solving. You should think like a officer. Solutions should be created by ethics and logic. ఎందుకంటే మీరు హోలిస్టిక్ గా చదివిన తర్వాత యూ విల్ అనలైజ్ ద థింగ్ ఇన్ 360 degrees. Then you will conclude which part have a low regret points. Then you will take the decision. Then you will solve the problem. Okay, it is very essential thing for key to write ethics paper. Okay, in the same way, when it comes to the sixth core skill, abstract thinking. Abstract thinking ante it operates with ideas, values and conceptual framework అనేది బిల్డ్ చేసుకొని we can write a very great answers. ఈ abstract skills. Okay, this is also very good for ethics, essay, totally mains perspective. Then the seventh important skill is memory. If you master all the above skills, memory can be mastered within 2 to 3 days. స్ట్రాటజిక్ రివిజన్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రాటజిక్ రిటెన్షన్ ఎలా చేసుకోవచ్చు, రికాల్ అండర్ ప్రెషర్ లో ఎలా చేసుకోవచ్చు, దట్ షుడ్ బి అవర్ మేజర్ స్కిల్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్? సో when we go deep into the first skill, categorization. Okay, categorization అంటే ఏం చెప్పాను ఇంతకు ముందుకు? సిమిలర్ థింగ్స్ ని గెట్ టుగెదర్ చేసి ఒక గ్రూప్ లో చేసి ఒక బకెట్ లో పెట్టడం. సో మీ బ్రెయిన్ అనేది చాలా నీట్ గా ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తుంది ఈ ఒక్క క్వశ్చన్ ఈ బాస్కెట్ లో పెట్టొచ్చు అని. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓకే,
కేటగరైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక రోజు స్వామి వివేకానంద కింగ్ ప్యాలెస్ కి వెళ్ళాడు. అక్కడ ఏమైపోయింది, ఒక పెద్ద హ్యూజ్ లైబ్రరీ చూశాడు, రైట్? థౌజండ్స్ ఆఫ్ బుక్స్. ద కింగ్ ఆస్క్డ్. స్వామి వివేకానందకు ఉన్న ఒక పెద్ద స్కిల్ ఏంటిదంటే, హీ రీడ్ సో ఫాస్ట్ అండ్ హీ మెమరైజ్ ఎవ్రీథింగ్. ఓకే, హౌ ఇట్ కుడ్ పాసిబుల్ అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు స్వామి వివేకానంద జస్ట్ సేడ్ దట్ ఐ డోంట్ జస్ట్ రీడ్, నేను చదవను, జస్ట్ గా చదవను, ఐ రిమెంబర్ ఈచ్ ఐడియాస్ వేర్ ఇట్ గోస్. అంటే మీరు చదివే ఐడియాస్ ని ఒక ప్లేస్ లో కేటగరైజ్ చేయడం. ఏ ప్లేస్ లో కేటగరైజ్ చేస్తుండే? ఈజ్ కేటగరైజింగ్ ఇన్ హిస్ మైండ్. లైక్ ప్లేసింగ్ బుక్ ఆన్ రైట్ షెల్ఫ్. ఒక లైబ్రరీలో ఒక్కొక్క సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ బుక్స్ ని ఎలా అయితే మనం కేటగరైజ్ చేసి పెడతామో, అదే విధంగా వాట్ హీ రీడ్, హీ దట్ కంటెంట్ విల్ బి కేటగరైజ్ ఇంటూ వన్ థీమ్. ఆ థీమెటిక్ ద్వారా హీ విల్ స్టోర్ ఇన్ హిస్ బ్రెయిన్. సో వెన్ ఐ నీడ్ సంథింగ్ ఐ ఓపెన్ ద రైట్ డ్రాయర్. అంటే ఒక బుక్ ని చదివినప్పుడు ఈజ్ గోయింగ్ టు కేటగరైజ్ ద కంటెంట్ అండ్ ఈజ్ గోయింగ్ టు రిటైన్ దట్ కంటెంట్ ఇన్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. Then when it is needed, he will recall easily. That is categorization. I hope you are getting my point. Is it okay? I am audible, right? Yes, sir. Yes, sir. So, example చూసుకుంటే, women in freedom struggle. Women in freedom struggle. Can anyone tell in which syllabus you will categorize this? Hello. ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ని ఏ సిలబస్ టాపిక్ లో కేటగరైజ్ చేయగలుగుతారు మీరు? Modern. Modern history. Very good. ఎనీవన్ ఎల్స్? I agree with the team. ఓకే, Modern. సేమ్ థింగ్, మోడర్న్ హిస్టరీ. వెరీ గుడ్. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇండియన్ సొసైటీ ఇది మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ. ఎందుకు? వితౌట్ ఇండియన్ సొసైటీ ఎవల్యూషన్ there is no such topic of women. Okay, in the same way freedom struggle, ఇప్పుడు women in Indian society is interconnected with the freedom struggle, right? ఇక్కడ modern history and Indian society. ఇండియన్ సొసైటీకి బౌండరీస్ అనేటివి లేవు. ఐ మీన్ ఇండియన్ సొసైటీ డజంట్ హ్యావ్ ఎ బౌండరీస్. ఇక్కడ నుంచి ఈ పీరియడ్ దాకానే ఇండియన్ సొసైటీ అనేది ఎక్కడ లిమిటేషన్స్ లేవు. కాబట్టి ఏన్షియన్ నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్ కి కూడా బౌండరీస్ లేవు. పోస్ట్ ఇండిపెండెన్స్ మీన్స్ ఆఫ్టర్ 75 years ఆల్సో ఇట్ ఈస్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో మోడర్న్ హిస్టరీ అనేది ఈ బౌండరీలోనే ఆగిపోతుంది. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు కేటగరైజ్. సో ఇలా కేటగరైజ్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ టు రికాల్ ఈజీలీ. చాలా వరకు రికాల్ చేయడంలో చాలా ఈజీగా మీరు యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఓకే, ఒక బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క థింగ్స్ ని మీరు కరెక్ట్ గా అలైన్ చేసుకొని ఉంటే యూ విల్ సీ ద క్వశ్చన్ అండ్ యువర్ బ్రెయిన్ విల్ డైరెక్ట్లీ రికాల్ దట్ ఆన్సర్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. సో రైట్ categorization is very important. Okay, right categorization is very important, and I will have a separate session on art of categorization. I hope some of the students have attended the art of categorization with respect to 2025 prelims questions. So I will take a live session on that 2025 PYQs with the art of categorization as a session. I hope you are getting my point. Yes, sir. So what is your major project based learning? ఈ రోజు what you have to do is, under the categorization as a skill set, what you have to do is 2013 మెయిన్స్ PYQ ని పేపర్ ని తీయండి. I hope you are getting my point. GS1, at least GS1. Are you following? Hello? Yes, sir. So the next step,
క్వశ్చన్స్ ని పీవైక్యూస్ ని తీసుకున్న తర్వాత యూ కేటగరైజ్ ద క్వశ్చన్స్ ఇంటూ థీమ్, సబ్ థీమ్ అండ్ టాపిక్. GS1 ఇప్పటికి ఓకేనా. దాని తర్వాత యూ విల్ ఏబుల్ టు క్రియేట్ ఫోల్డర్స్. అంటే ఒక ఉమెన్ అనే ఒక ఫోల్డర్ కానివ్వండి, క్యాస్ట్ అనే ఫోల్డర్ కానివ్వండి, అదే విధంగా అర్బనైజేషన్ అనే ఫోల్డర్ కానివ్వండి, యూ విల్ క్రియేట్ ఇట్. ఓకే. 2013లో ఉమెన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవేవి వచ్చాయి అది ఈ ఫోల్డర్ లో ఉంటాయి. ఐ మీన్ టు సే యూ రైట్ ఆన్ ద పేపర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఉమెన్ బేస్డ్ క్వశ్చన్స్ 2013లో వచ్చాయి. 2014లో వచ్చిన ఉమెన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. అదే విధంగా 2025 దాకా వచ్చిన ఉమెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ని మొత్తం ఒక కేటగరైజ్ చేసి పెట్టండి. ఓకే. ఆ కేటగరైజ్ చేసిన తర్వాత యూ విల్ గెట్ టు నో ఉమెన్ యాజ్ అ స్టాటిక్ 2013 నుంచి 2025 వరకు ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్. ఓకే. 2013లో ఉమెన్ గురించి ఫ్రీడమ్ స్ట్రగుల్ లో అడిగి ఉండొచ్చు. అదే విధంగా 2014లో ఉమెన్ గురించి ఒక స్పెసిఫిక్ ఈవెంట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో అడిగి ఉండొచ్చు స్పెసిఫిక్ గా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఉమెన్ గురించి ఆర్ట్ అండ్ కల్చర్ లో అడిగి ఉండొచ్చు. ఉమెన్ గురించి ఒక సూసైడల్ అటెంప్ట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయని రీసెంట్ గా 2025 లో అడిగి ఉండొచ్చు. ఉమెన్ యాజ్ అ సబ్జెక్ట్ he is not at all asking from the perspective of Indian society. He is linking overall GS1 syllabus. I hope you are getting my point. So ఆ విధంగా you try to categorize each topic. అండ్ 2013లో ఉమెన్ గురించి ఏ విధంగా అడిగారు, 2014లో ఉమెన్ గురించి ఏ విధంగా అడిగారు, 2025 దాకా ఏ విధంగా అడిగారని ఆ క్వశ్చన్స్ మొత్తం ఒక కేటగరైజ్ చేసి పెట్టండి. ఓకే. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. Yes. Yeah. So this is your project-based learning with respect to the categorization. I hope you got clear-cut idea. మీరు మళ్ళీ ఒకసారి నన్ను రిపీట్ చేయమంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇఫ్ నాట్ ఐ విల్ కంటిన్యూ విత్ అదర్ స్కిల్. Continuous. ఓకే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ నాలెడ్జ్ ని షెల్స్ లో పెట్టుకోకపోతే మన నెత్తి మీద పడిపోతుంది. సో ఇట్ షుడ్ బి కేటగరైజ్ ఇంటూ అప్రోప్రియేట్ థీమ్, అప్రోప్రియేట్ సబ్ థీమ్, అప్రోప్రియేట్ టాపిక్. అలా చేసుకుంటే యూ విల్ పుల్ ఇన్ఫర్మేషన్ వెరీ ఈజీలీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. డన్. సో స్వామి వివేకానంద ఒక చాలా మంచి కోట్ చెప్పాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఇంటూ యువర్ బ్రెయిన్ అండ్ రన్ రైట్స్ దేర్. ఓకే. మన బ్రెయిన్ లో పెట్టి ఆ బ్రెయిన్ లో పెట్టినందుకు ఇన్ఫర్మేషన్ దానిలో స్ట్రగల్ కాగడం అవ్వద్దు. రైట్. బికాస్ ఆఫ్ ది కాగ్నేటివ్ లోడ్, బికాస్ ఆఫ్ ది థింకింగ్ కెపాసిటీ మన మెమరీ అనేది దానే గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. దట్ షుడ్ నాట్ బి దేర్. బట్ ద పవర్ టు ఫైండ్ ద రైట్ థాట్ అట్ ద రైట్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది, సో ఐ విల్ రిపీట్ ద కోట్. Education is not the amount of information that is put in your brain and run rights there, but the power to find the right thought at the right moment. This is what categorization gives you that power. I hope you are getting my point, right? UPSC skill set lo the most important thing is categorization. I hope you got clear cut idea about the categorization and what all the things you have to do from your project based learning and clear. Right? Done. The second core skill is classification. ఓకే. కేటగరైజేషన్ ఏం చేసాము, గ్రూపింగ్ థింగ్స్ చేసాము. ఆ గ్రూపింగ్ థింగ్స్ ని ఏ టైప్ లో వచ్చాయి, అది ఎలా సార్ట్ చేసుకోవచ్చు, ఎలా కంపేర్ చేసుకోవచ్చు, ఎలా రికాల్ చేయొచ్చు అనేది క్లాసిఫికేషన్. జస్ట్ లైక్ ఐ హావ్ సెడ్ ఉమెన్ యాజ్ ఎ టాపిక్, ఉమెన్ సొసైటీలో ఎలా అడిగారు, ఉమెన్ హిస్టరీలో ఎలా అడిగారు, ఉమెన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఎలా అడిగారు, ఉమెన్ మోడర్న్ హిస్టరీలో ఎలా అడిగారు, ఉమెన్ వరల్డ్ హిస్టరీలో ఎలా అడిగారు. ఇన్ ద సేమ్ వే
This is what classification. This is the categorization. This is the classification. I hope you are getting my points. సింపుల్ గా చెప్పాలంటే classification means asking what kind of things is this. I hope you are getting my point. Yes, sir. సో ఒకసారి స్వామి వివేకానంద కి రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏంటి అని అడిగారు. దానికి ఆన్సర్ స్వామీజీ డిడెంట్ సే దట్ ఆల్ రిలీజియస్ ఆర్ డిఫరెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ అని చెప్పలేడు. ఇన్స్టెడ్ ఈ క్లాసిఫైడ్ దెమ్ బై గోల్స్. రిలీజియన్ ని ఒక గోల్ తో క్లాసిఫై చేశారు. ఎలా? ఆల్ రిలీజియన్స్ ఆర్ లైక్ రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ద సేమ్ ఓషన్ ఆఫ్ ట్రూత్. దే మే డిఫర్ ఇన్ రిచువల్స్ బట్ ఆల్ సీక్ ద సేమ్ స్పిరిచువల్ రియలైజేషన్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటిది? హీ డిడెంట్ ఫోకస్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ రిచువల్స్. హీ క్లాసిఫైడ్ దెమ్ యాజ్ ద ఎసెన్స్, యూనిటీ ఆఫ్ పర్పస్. సో డీప్ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. డైవర్సిటీ క్యాన్ బి ఆర్గనైజ్ ఇంటూ మీనింగ్. ఓకే, సో యూపీఎస్సీ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇట్ ఈస్ లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు క్వశ్చన్. సో వెన్ యూ డోంట్ క్లాసిఫై డాన్సెస్ ఇంటూ ఫోక్ డాన్సెస్, ఇంటూ క్లాసికల్ డాన్సెస్, ఇలా క్లాసిఫై చేయలేకపోతే వి విల్ నాట్ బి ఇన్ ద సిచ్యువేషన్ టు మార్క్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో క్లాసిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది చాలా వరకు క్లాసిఫికేషన్ కి కేటగరైజేషన్ కి డిఫరెన్స్ అనేది క్లియర్ కట్ గా ఉండదు. బట్ హియర్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఫ్యూచర్ ఏంటిది క్లాసిఫికేషన్ కి కేటగరైజేషన్ కి చెప్తాను. ఫ్యూచర్ ఆఫ్ ది కేటగరైజేషన్, వేర్ డస్ ఇట్ గో, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ కేటగరైజేషన్ అంటే ఏంటిది, అది ఎక్కడ ఉండాలి, దాని తర్వాత క్లాసిఫికేషన్ ఫ్యూచర్ ఏంటిది, what kind is it. Okay, this is the futures of the classification and categorization. ఫంక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కేటగరైజేషన్ ది ఫంక్షన్ ఏముంటుంది? ఆర్గనైజ్ బిగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఫోల్డర్స్. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఒక ఫోల్డర్స్ లోకి ఆర్గనైజ్ చేయడమే కేటగరైజేషన్ ఒక ఫంక్షన్. ఓకే, బట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్? గ్రూప్ బై టైప్. అది ఏ టైప్, ఈ ఇన్ఫర్మేషన్ ని టైప్స్ లో విభజించడము, స్టైల్లో విభజించడము, నేచర్ లో విభజించడము క్లాసిఫికేషన్ అనేది చేస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో యాజ్ ఎ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ సేమ్ థింగ్. దీంట్లోనే కవర్ అయిపోతుంది కేటగరైజేషన్ అండ్ క్లాసిఫికేషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. షల్ ఐ కంటిన్యూ విత్ ద థర్డ్ వన్? Sure, sir. సో సింపుల్ గా మనము ఈ క్లాసిఫికేషన్ అండ్ కేటగరైజేషన్ వల్ల ఏం చేస్తున్నామంటే జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ఆర్డర్ టు అవర్ థాట్స్. అండ్ ఆ ఆర్డర్ తీసుకొచ్చామంటే థాట్స్ కి క్లారిటీ విల్ ఫ్లో. క్లారిటీ అస్సలు అన్స్టేబుల్ గా ఫ్లో కాదు అక్కడ, ఎప్పుడు ఆర్డర్ లో లేకపోతే. థాట్స్ ని ఆర్డర్ లో పెట్టుకుంటే క్లారిటీ ఫ్లో. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో the third skill set is pattern recognition. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎంత కోహరెంట్ వేలో వస్తున్నామంటే ఫస్ట్ యువర్ క్లాస్ కేటగరైజింగ్ ద సిలబస్, కేటగరైజింగ్ ద PYQs విత్ రెస్పెక్ట్ టు వన్ టాపిక్ చేసుకున్న తర్వాత క్లాసిఫికేషన్ చేసేసారు. దాని తర్వాత వాట్ ఈస్ ఎసెన్షియల్, ఇప్పుడు అవి చేసేసుకున్నారు. వాట్ ఎందుకు చేసుకున్నారు అనేది దిస్ ఇస్ వాట్ ప్యాటర్న్ రికగ్నిషన్ హ్యాపెన్స్ హియర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మీరు చాలా వరకు ఇప్పుడు జస్ట్ ఫర్ సేక్ ఉమెన్ అనే టాపిక్ తీసుకున్నాము మనం. ఓకే, ఉమెన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు what you got, women with respect to Indian society, post independence, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇలా క్వశ్చన్స్ అనేటివి ఒక డిఫరెంట్ ఇయర్స్ లో వచ్చాయి. సో ఇఫ్ ద క్వశ్చన్ వేర్ ఆస్క్, ఇప్పుడు ఇండియన్ సొసైటీలో మళ్ళీ మీరు సబ్ డివిజన్ చేసుకుంటారు, సబ్ క్లాసిఫికేషన్ చేసుకుంటారు. ఇండియన్ సొసైటీలో గ్లోబలైజేషన్ తోటి ఉమెన్ ని అడిగాడా, లేకపోతే అర్బనైజేషన్ తోటి ఉమెన్ ని అడిగాడా, లేకపోతే రీజనలిజం లో ఉమెన్ ని ఇన్వాల్వ్మెంట్ చేసి అడిగారా అనేది కేటగరైజ్ చేసుకుంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్,
ఇప్పుడు the remaining topics which are in the Indian society where women was not touched by UPSC in asking the question, అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లియర్లీ ఇక్కడ గ్లోబలైజేషన్ లో వచ్చింది అనుకుందాము, అర్బనైజేషన్ లో వచ్చింది అనుకుంటున్నాం, రీజనలిజం లో వచ్చింది అనుకుంటున్నాం, సెక్యులరిజం, ఆల్ దీస్ థింగ్స్ లో వచ్చింది అనుకుంటున్నాం. ఈ ఇండియన్ సొసైటీలో ఏ టాపిక్ లో మిస్ అయ్యింది క్వశ్చన్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈజంట్ ఇట్? ఐఎమ్ ఆడబుల్, రైట్? Yes, sir. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, హ్యూమన్ అనేది ఏ టాపిక్ లో ఇండియన్ సొసైటీలో మిస్ అయ్యింది, ఒకవేళ మిస్ అయిన టాపిక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద కరెంట్ ఈవెంట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద కరెంట్ ఈవెంట్. ఇప్పుడు ఉమెన్ అనే టాపిక్ సూసైడల్ తో లింకప్ చేశారు ఎక్కడ 2025 లో. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. దిస్ ఈస్ కరెంట్ ఈవెంట్. కరెంట్ ఈవెంట్ అంటే సూసైడల్ గ్రోత్ అనేది చాలా వరకు ఎక్కువ అయిపోయింది వెన్ కమ్స్ టు ద ఉమెన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. సో కరెంట్ ఈవెంట్ ని ఎలా లింక్ చేయాలి అంటే, వెన్ యు ఆర్ మిస్సింగ్ సమ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టాపిక్ విచ్ యూ హ్యావ్ చూజన్. మీరు ఎప్పుడైతే ఒక టాపిక్ ని చూస్ చేసుకొని దాన్ని కేటగరైజ్ చేసి దాన్ని క్లాసిఫై చేశారో, అవి అన్ని విధాలంగా క్లాసిఫై అయ్యాయా, అన్ని విధాలంగా కేటగరైజ్ చేయబడ్డాయా అని చూడాలి ఫస్ట్. దెన్ యూ హ్యావ్ టు సీ ద కరెంట్ ఈవెంట్ విచ్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కరెంట్ ఈవెంట్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ అనేది. ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ ఇట్ విల్ షో అప్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఆ విధంగా మీరు ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేయొచ్చు. Seeing what repeats, understanding how it changes, and predicting what comes next. I hope you are getting my points. Yes, sir. Your brain notice the hidden rhythm behind all the UPSC questions. ఈ విధంగా మీరు కేటగరైజ్ చేసి క్లాసిఫై చేసి అదే విధంగా ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేస్తే, ఓకే, యు స్టార్ట్ సేయింగ్ థింగ్స్ లైక్ దట్. వెయిట్, ఐ హావెంట్ said asked something like this before. This looks new, but the structure is same as 2018. Okay. 2013 లో ఒక క్వశ్చన్ అడిగి 2025 లో అదే క్వశ్చన్ ని రిపీట్ చేస్తున్నాడంటే, ఐ సెడ్ మెనీ టైమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆస్కింగ్ దట్ క్వశ్చన్ ఈస్ వెరీ డిఫరెంట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్వశ్చన్ ఆస్కింగ్ అట్ ద ప్రెసెంట్ టైమ్, బికాస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్డ్ బై ద హిడెన్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ ని డైరెక్ట్ గా మనకు చెప్పకపోయినా కూడా హీ విల్ హైడ్ ద కరెంట్ ఈవెంట్స్ అండ్ హీ విల్ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ స్కిల్ అనేది, ప్యాటర్న్ రికగ్నిషన్ అనే స్కిల్ అనేది పీవైక్యూ అనాలిసిస్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొస్తుంది. ఇట్ ఈస్ లైక్ సూపర్ పవర్ ని తీసుకొని వస్తుంది మీ దాంట్లో. దిస్ ఈస్ వాట్ యూపీఎస్సి ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్స్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్, మీరు క్వశ్చన్ వస్తుంది అని ప్రిపేర్ అవ్వట్లేదు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈ క్వశ్చన్ వస్తుంది అని ప్రిపేర్ అవ్వట్లేదు, బట్ కరెంట్ ఈవెంట్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హౌ ఐ హావ్ టు థింక్ లైక్ ఎన్ ఆఫీసర్ ఇఫ్ ఐ బికమ్ ఏ ఆఫీసర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో థింక్ చేస్తున్నారు. కాబట్టి యు ఆర్ అలైనింగ్ యువర్ ప్రిపరేషన్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ఎక్స్పెక్టేషన్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. సో ప్రీవియస్ ప్యాటర్న్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 2 years లో ఒక క్వశ్చన్ ఉంటుంది, దేని మీద, బుద్ధిజం ఆర్ జైనిజం మీద. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇన్ ద సేమ్ వే టెంపుల్ క్వశ్చన్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ లొకేషన్, ఆర్ట్, డైనాసిటీ. ఇన్ ద సేమ్ వే ఎన్విరాన్మెంటల్ బాడీస్ లో లొకేషన్ అని అడగొచ్చు, ఫంక్షన్ అని వేయొచ్చు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని అడగొచ్చు విత్ రెస్పెక్ట్ టు ద ప్యాటర్న్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. సో ఇన్ ద సేమ్ వే 2016 లో GS1 రిలవెన్స్ ఆఫ్ ది సెక్యులరిజం ఇన్ ఇండియా అని అడిగాడు. 2022 లో హౌ ఇండియన్ సెక్యులరిజం డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్ట్ అని అడిగాడు. 2023 లో GS1 ఈ సెక్యులరిజం స్టిల్ రిలవెంట్ టుడే అని అడిగాడు. సెక్యులరిజం యాజ్ ఎ టాపిక్, సేమ్ థీమ్, బట్ యాంగిల్ ఈస్ డిఫరెంట్. ఆ యాంగిల్ ని ఏ యాంగిల్ లో అడుగుతున్నాడు అనేది యూ హ్యావ్ టు లింక్ అప్ విత్ కరెంట్ ఈవెంట్. ఈ కరెంట్ ఈవెంట్ డైరెక్ట్లీ క్వశ్చన్ లో మెన్షన్ చేయకపోయినా ద ఇంటెన్షన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈస్ టేకన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద కరెంట్ ఈవెంట్ ఓన్లీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. యా. సో ద ప్రాజెక్ట్ అనేది మీకు క్లియర్ కట్ గా అర్థమైపోయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద 3 core skills. Okay, first categorization, then classification, then pattern recognition. I hope you are getting my points. Then when comes to the fourth one, any doubts? Hello? No, sir. Right. Yes, sir. Fourth skill, analysis.
అనాలిసిస్ అంటే జస్ట్ బిగ్ ఐడియాని స్మాల్ పార్ట్స్ లాగా విభజించడం. ఆ స్మాల్ పార్ట్స్ లాగా ఎందుకు విభజించడం అంటే, బిగ్ ఐడియాని బిగ్ అండర్స్టాండింగ్ తోటి చేస్తే వి విల్ గెట్ ఏ కాంప్లెక్స్ గా ఫీల్ అవుతాం. సో వి విల్ బ్రేక్ దట్ బిగ్ ఐడియా ఇంటూ స్మాల్ పార్ట్స్. ఓకే, ఆ స్మాల్ పార్ట్స్ ని ఐసోలేషన్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అసలు ఇది ఎందుకు, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్, అండ్ హౌ ఇట్ వర్క్స్, అండ్ వాట్ ఇట్ లీడ్స్. ఓకే, దెన్ ఈ ఒక పాయింట్ ఇలానే అనలైజ్ చేసిన తర్వాత వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్. దెన్ అవర్ బిగ్ పిక్చర్ ఈస్ రెడీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. Analysis is nothing but just breaking down. It is when your brain says, what caused this? అసలు ఉమెన్ ఒక పొజిషన్ రిగ్వేదిక్ పీరియడ్ లో ఎలా ఉంది? కెన్ ఎనీవన్ టెల్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్? ప్లీజ్ ఆన్సర్. More importance. వెరీ గుడ్, మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ that? Can anyone? Yes, it is very more important with respect to the status of women in the early Vedic period. దాని కాజ్ ఏంటి? లేటర్ పీరియడ్ కి వచ్చేసరికి అది ఎఫెక్ట్ అయ్యింది. ఉమెన్ స్టేటస్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. వై? ఫర్దర్ గా మహాజనపదాస్ అది జరిగినప్పుడు సతి అనే సిస్టమ్ కూడా డెవలప్ అయ్యింది. వై? దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ ద టాపిక్. ఉమెన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఒక గ్రాఫికల్ నోట్స్ లో తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ దిస్. ఇది ఎర్లీ వేదిక్ సొసైటీ. ఎర్లీ వేదిక్ సొసైటీలో దిస్ ఈస్ ద పీక్. స్టేటస్ ఆఫ్ ది ఉమెన్ ఈస్ లైక్ దిస్. ఓకే, లేటర్ వేదిక్ పీరియడ్ లో తగ్గింది. మహాజనాత వచ్చేసరికి ఇంకా తగ్గింది. ఇలా తగ్గుతూ వచ్చింది. వాట్ ఆర్ ద కాజెస్? ఇక్కడ కాజెస్ అనేది యూ హ్యావ్ టు క్లియర్లీ షో. దిస్ ఈస్ వాట్ అనాలిసిస్ మీన్స్. ఓకే, ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ లో పాస్టరల్ ఎకనామీ. ఓకే, దేర్ ఈస్ నో వార్స్. బట్ వార్స్ ఉన్నప్పుడు ఏమైపోతుంది? మెన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టు సేఫ్ గార్డ్ ద ఉమెన్స్, వాళ్ళకు తక్కువ స్టేటస్ అనేది తక్కువ చేసి దే బికమ్ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీస్. అదే విధంగా ఇఫ్ యూ అనలైజ్ కేర్ఫుల్లీ ద అబ్జర్వ్, అంటే కనెక్టింగ్ ద డాట్స్, ఈ కనెక్షన్ ఆఫ్ ది డాట్స్ విల్ నాట్ బి explained in the NCERTs or any standard books. It can be done by your thinking system only. Okay, beyond the books, if you think like that. I hope you are getting my point. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ గా మార్చాలంటే యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అనలైజ్ ద థింగ్స్. ఓకే, హౌ యూ విల్ అనలైజ్ ద థింగ్స్? కనెక్టింగ్ ద వన్ పీరియడ్ టు అనదర్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్ కి ఋగ్వేదిక్, ఎర్లీ వేదిక్ పీరియడ్ కి లేటర్ వేదిక్ పీరియడ్ కి సొసైటీ ఎలా మారిందంటే క్లియర్ గా అర్థమైపోతుంటాయి. రూరల్ సొసైటీ నుంచి వెళ్ళి పాస్టోరల్ ఎకనామీ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ద ఫోకస్ ఆఫ్ ది ఎకనామీ డ్రాస్టికలీ చేంజ్ అయ్యింది. దాని తర్వాత జనపద స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత మహాజనపద స్టార్ట్ అయ్యాయి. అండ్ క్వారల్ బిట్వీన్ ద మహాజనపద ఫర్ ద ల్యాండ్, ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎంపైర్ అనేది వార్లైక్ కండిషన్స్ అవ్వడం వల్ల, ఈ వార్లైక్ కండిషన్స్ అవ్వడం వల్ల దానికి వార్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మెయిన్ స్టేటస్ అనేది గ్రో అవుతూ ఉమెన్ స్టేటస్ అనేది డిక్రీజ్ అవుకుంటూ వచ్చింది. అదే విధంగా రిలీజియన్స్ ఎలా ఫామ్ అయ్యాయి? రిలీజియన్స్ లో హిందూయిజం లో ఉమెన్ కి ఎందుకు స్టేటస్ తగ్గించారు? అది దట్ ఈస్ వాట్ రిలీజియన్స్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. Is it audible, right? Yes, sir. Yeah. So I hope you got all the four skills clear cut idea. మనకు క్లియర్ గా ఐడియా వచ్చిన అని భావిస్తున్నాను. ఓకే, Yes, sir. Yes, sir. నౌ ద ఫిఫ్త్ స్కిల్, ప్రాబ్లం సాల్వింగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ 4 స్కిల్స్ అర్థం చేసుకుంటే, ఫస్ట్ మీరు కేటగరైజ్ చేశారు.
దాని తర్వాత క్లాసిఫై చేశారు, దాని తర్వాత ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేశారు, ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేసిన తర్వాత అనలైజ్ చేయగలిగారు. దాని తర్వాత యూ విల్ గెట్ ఎ బిగ్ పిక్చర్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నౌ హౌ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ద అబిలిటీ టు అండర్స్టాండ్ ఎ రియల్ ప్రాబ్లమ్. ఇప్పుడు మీరు ఈ 4 స్టెప్స్ పై ఉన్న 4 స్టెప్స్ ని మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ ప్రాబ్లమ్. దాని తర్వాత యూ విల్ గివ్ ఎ వెరీ గ్రేట్ స్మార్ట్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్? Problem solving is thinking just like an IAS officer. Instead of just saying this is the problem. ఇది ప్రాబ్లం అని మీరు చెప్పకుండా అసలు అది ఎందుకు అయ్యింది, వై ఇట్ హ్యాపెండ్, హూ ఎఫెక్టెడ్, వాట్ క్యాన్ బి డన్ ఇన్ రియల్ వర్కబుల్ వే అనే ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకురావడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఓకే, సో it is like one of the situation happened in Swami Vivekananda's real life. 1890s లో ఫ్లడ్స్ అనేవి బెంగాల్లో వచ్చాయి. పీపుల్ వేర్ డైయింగ్ ఫ్రమ్ ద డిసీజెస్, హంగర్ అండ్ ఫ్లూస్ వల్ల. స్వామి వివేకానంద అప్పుడు ప్రెసెంట్ లో కాంటెంపరీ ఆ ఫ్లడ్స్ కి హీ డజంట్ సే మనం అందరం ప్రార్థిద్దాం, లెటర్స్ ప్రే అనే అనలేడు, బట్ యాక్ట్ ఫస్ట్ వీ నీడ్ టు టేక్ యాక్షన్. గాడ్ విల్ కమ్ త్రూ యువర్ హ్యాండ్స్ అని చెప్పాడు. సో he collected volunteers, mobilized food, sent doctors, set up shelters. That's exactly what UPSC want. UPSC thinkers who act with compassion, courage and clarity. I hope you are getting my point. Thinkers who act with compassion, courage and clarity. Problem solving is this thing, because you have analyzed all the 4 core skills. Now you have came to know what is the real problem. Now the real problem exists in this nature. ఆ నేచర్ కి సంబంధించి ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలనేది యూ విల్ గెట్ ఎ క్లియర్ కట్ ప్రాక్టికల్ ఐడియాస్. ఎందుకంటే యూ హావ్ అనలైజ్ 360 degrees ఆఫ్ ద ప్రాబ్లమ్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్, హూ ఆర్ ఎఫెక్టెడ్, హౌ దే ఆర్ ఎఫెక్టెడ్ అనేది మీరు చాలా వరకు క్లియర్ గా you got a clear cut idea about the problem, so you are able to provide a solution. I hope you are getting my point. సో మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఏంటిది, GS3 లో అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ ని ఎందుకు అక్కడ ప్లేస్ చేశారంటే మీరు వే ఫార్వర్డ్ ఇవ్వగలగాలి అని పెట్టారు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. GS2 లో గవర్నెన్స్ రిఫార్మ్, పాలసీ ఇంప్లిమెంటేషన్, సిటిజన్షిప్. ఇక్కడ మీరు GS3 లో వే ఫార్వర్డ్ ఇవ్వాలి, ఎందుకంటే యూ షుడ్ యాక్ట్ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, GS2 లో ఏం చేస్తున్నారంటే యూ షుడ్ థింక్ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. థింకింగ్ ఈజ్ దట్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ఏ విధంగా చేశారు, పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారు, సిటిజన్ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే యు ఆర్ థరోలీ అనలైజింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ GS2, అండ్ విత్ దట్ గవర్నెన్స్ రిఫార్మ్స్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ for the future perspective with respect to GS3. Okay, GS4 లో ఏముంటుంది, కేస్ స్టడీస్, కరప్షన్, ఎమర్జెన్సీ, వాల్యూ కాన్ఫ్లిక్ట్. ఈ GS1, GS2, GS3 చదివిన తర్వాత పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి అర్థమైపోయిన తర్వాత యు ఆర్ ఎథికలీ ఇంప్లిమెంటింగ్ దోస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ విచ్ యు హ్యావ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పుట్టింగ్ ఇన్ ద పేపర్ 4. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఓకే, I hope you are getting my points. Yes, sir. So, ఈ 5 skills అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. When it comes to the 6th skill, let me drink some water. The 6th skill is abstract thinking. Abstract thinking అంటే ఏంటి అంటే the ability to think in ideas, values and principles. Just like a mental models. మనము ఐడియాస్ రూపంలో థింక్ చేయడం స్టార్ట్ చేసాము. యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ని వాడాము మనం. ద అబిలిటీ టు థింక్ ఇన్ ఐడియాస్, వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్, నాట్ జస్ట్ ఫ్యాక్ట్స్ రూపంలో మనం ఆలోచించకుండా వీఆర్ మేకింగ్ ఐడియాస్ ఫ్రమ్ ఇట్, వీఆర్ మేకింగ్ వాల్యూ ఫ్రమ్ ఇట్, వీఆర్ మేకింగ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ఇట్. ఓకే, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్, ఇట్ మీన్స్ థింకింగ్ బియాండ్ వాట్ యూ కెన్ సీ.
జస్ట్ లైక్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ ఈస్ ఉమెన్ స్టేటస్ అనేది ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ నుంచి లేటర్ వేదిక్ సివిలైజేషన్ కి వచ్చేసరికి డ్రాస్టిక్ గా తగ్గడం జరిగింది. ఎందుకు అంటే ఎన్సీఆర్టీ లో ఉండదు ఆ కాన్సెప్ట్. నో వన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, where you are connecting one civilization to another civilization and one society to another society and one economy to another economy and one polity to another polity. ఈ అన్నిటినీ ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్ చేసి దెన్ యు ఆర్ ఇన్సర్టింగ్ ఉమెన్. వాట్ ఆర్ ద మేజర్ కాజెస్? పాలిటీలో ఏ కాజ్ అయింది ఉమెన్ స్టేటస్ ని రెడ్యూస్ చేయడానికి? ఎకనామీలో ఏ కాజ్ అయింది ఉమెన్ స్టేటస్ ని రెడ్యూస్ చేయడానికి? అడ్మినిస్ట్రేషన్ లో ఏ కాజ్ అయింది ఉమెన్ స్టేటస్ రెడ్యూస్ కావడానికి? దిస్ ఇస్ వాట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, రైట్? యూ డోంట్ జస్ట్ ఆస్క్ వాట్ డస్ దిస్ మీన్ అని మీరు అడగడం స్టార్ట్ చేస్తారు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లో. వాట్ వాల్యూస్ ఆర్ బిహైండ్ ఇట్, అసలు ఏ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అనేది అడగడం స్టార్ట్ చేస్తారు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లో. వాట్ ఇస్ ద బిగ్గర్ ఐడియా ఇయర్ అనేది ఆలోచిస్తారు మీరు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లో. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. రైట్? హలో. Sir. Yes, sir. Yeah, So, sir. got clear cut idea about the 6 core skills, right? And మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద యూ హ్యావ్ టు 2013 టు అట్లీస్ట్ 2018 5 years పేపర్స్ ని మీరు కేటగరైజ్ చేయండి, క్లాసిఫై చేయండి, అనలైజ్ చేయండి, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయండి. ఓకే, అండ్ ద సేమ్ వే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా చేయండి. 7th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ మెమరీ. మెమరీని నేను ఎందుకు లాస్ట్ లో పెట్టానంటే ఇట్ ఈస్ లైక్ మెమరీని ఫస్ట్ లో తీసుకొచ్చామంటే అగైన్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ విల్ స్టార్ట్ రోట్ మెమరైజింగ్ దే ఆల్ ద థింగ్స్. ఓకే, బట్ మీకు ఫస్ట్ మైండ్ లో ఒక కాన్సెప్ట్ ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది ప్రొసెసర్ మొత్తం ఇచ్చాము త్రో 6 skills. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఇచ్చిన తర్వాత వెన్ యూ కుక్ ద ఫుడ్ ప్రాసెస్ అయిపోయింది, అక్కడ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అక్కడ మీరు అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మెమరీలో మీరు గుర్తు పెట్టుకోవడము కానివ్వండి, గంటలు 18 గంటలు 24 hours చదవడము, రివిజన్స్ మల్టిపుల్ రివిజన్ చేయడము, దిస్ ఇస్ నాట్ ద థింగ్. జస్ట్ బై యూజింగ్ యువర్ కామన్ సెన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. బట్ మెమరీ ఈజ్ ఎసెన్షియల్ ఇక్కడ రికాల్ చేయడంలో. Memory is very necessary in recalling the right knowledge at the right time under the time pressure. I hope you are getting my point. The ability to store the right knowledge and recall it at right time. దీనికి మెమరీ చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే, మెమరీ అనేది మగ్గప్ చేయడం కాదు. ఇట్ ఈస్ అబౌట్ స్టోరింగ్ కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్, ఫ్రేమ్వర్క్స్ ఇన్ రైట్ ప్లేస్. కేటగరైజేషన్ లో చేసినప్పుడు మనం రైట్ ప్లేస్ లో ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది అర్థమైపోతుంది. రిట్రైవింగ్ దెమ్ అండర్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్స్, రీయూజింగ్ దెమ్ ఇన్ మల్టిపుల్ ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ బిగ్ సీక్రెట్ దట్ మీరు ఒక 40 years క్వశ్చన్స్ ని మీరు అనలైజ్ చేయగలిగితే పీవైక్యూస్ ని, యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఐడియాస్ అబౌట్ హౌ టు రైట్ ఆన్సర్ ఇన్ మెయిన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్, ఫ్రేమ్ చేసిన ఆప్షన్స్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ ది యూపీఎస్సీ ఎగ్జామినర్. ఓకే, వాట్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ హీ హ్యావ్ threaded in the PYQs are the most important mental models for the mains exam. Did you get my point? Yes, sir. So I will take one separate session on this thing. You leave it for time being. Okay, so ఇక్కడ మెమరీ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ గ్లూ దట్ హోల్డ్స్ టుగెదర్ ఆల్ ద అదర్ 6 skills అంతే. సో రీయూజింగ్ దెమ్ ఇన్ మల్టిపుల్ ఆన్సర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో స్పేస్డ్ రిపిటేషన్స్ కానివ్వండి చేయండి, లేకపోతే గ్రూప్ డిస్కషన్ పెట్టుకోనియండి, ఏ విధంగానైనా యూ హ్యావ్ టు సస్టైన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ యు ఆర్ ఫీడింగ్ బై ద హెల్ప్ ఆఫ్ ది అబౌవ్ 6 skill sets. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్కిల్ సెట్స్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మెమరీ ఈజ్ ద లీస్ట్ కన్సర్న్ స్కిల్. ఎందుకంటే ఆల్రెడీ యువర్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ ద ఫోల్డర్ వైస్ ఇన్ యువర్ బ్రెయిన్, నాట్ ఇన్ ద PC or laptop. You are storing the information folder by folder. Okay, whenever you are
you are going to answer one question, you just type that folder name, the అవి అన్ని దానంతో అది వచ్చేస్తూనే ఉంటుంది మీ బ్రెయిన్ నుంచి ఆన్సర్ పేపర్ మీదకి ఫ్లోలో యువర్ ఐడియాస్ విల్ ఫ్లో ఇన్ ద ఆన్సర్ షీట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. Yes, sir. సో ద ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ విత్ ఇన్ 1 week all should submit that project in the group. Any doubts? That's for these 7 core skills.